అప్పట్లో నష్టం వచ్చేసి ఫ్యామిలీని ఇప్పుడు సొంత ఏమైనా ఒక 30 సెంట్లు 40 సెంట్లు సొంత పొలం ఉన్నారు. అది ఏమైందంటే అప్పులో తీసేసేసుకుని మీరు మా అప్పు ఇస్తే కానీ ఆ పొలమే ఉన్నాను. ఇక ఇవన్నీ మనసులో పెట్టేసుకుని ఎవరికి తెలియదు తినేసేసి ఎవరికి చెప్పలేదండి. అమ్మగారు నాయనమ్మ అమ్మగారు అప్పులు అయినాయని దూరంగా వెళ్ళిపోయారండి. అంటే అమ్మగారు ఇళ్ళకి వెళ్ళిపోయారు. నాకు ఒక అక్క అండి. అక్కకి పెళ్ళి ఇద్దరు పెళ్ళి అయిపోయి వేరే ఇక అప్పులు అయిపోయి ఆ పొలం దక్కించుకోవడం కోసం ఇక చదువు కూడా మానేసేసాను. తర్వాత సగంలోనే నెల్లూరు రెడ్డిలో జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ అయిపోయి మామూలు చూసుకోవడం డిస్కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు 2018 సరిగ్గా గుర్తులేదు. నేను పనికెళ్ళి మా అమ్మకి డబ్బులు ఏం పని చేస్తారు మీరు? నేనండి వ్యవసాయంలో పళ్ళు, మొక్కజొన్న చేలు, వరి చేలు, మందులు వేయడం, వ్యవసాయం పని ఏదైనా హార్డ్ వర్క్ ఏదైనా చేయగలను. నాకు మా నాన్నగారు బతుకున్నప్పుడు చేసిన పనులన్నీ నాకు నేర్పించారు. నేను అవన్నీ చేయగలను. అవన్నీ చేసుకుంటానే మా అమ్మగారిని చూసుకుంటా. నేను మా అమ్మగారికి సరిగ్గా కళ్ళు చెవులు కూడా వినిపించారు సార్. ఇక నేనే చూసుకుంటా, దగ్గరలో చూసుకుంటా. అన్ని డబ్బులు తీసుకొస్తే నాకు నాకు అన్నీ చూసుకున్నాను సార్. ఇలా చనిపోయి 2 సంవత్సరాలు అయినా కానీ గవర్నమెంట్ వరకు నాకు ఎందుకు ఇవ్వలేదు అడిగారా? మీరు ఎవరైనా అడిగారా? స్థానిక నాయకులు ఊళ్ళో ప్రెసిడెంట్ని వీళ్ళని అడిగితే పడతాయి అంటున్నారు. కానీ ఆశ చూడండి. మీరేం చేస్తారు కదా? మీరు తీసుకొచ్చారు కదా, వాళ్ళకి రావాల్సిన 7 లక్షలు ప్రభుత్వం నుంచి వచ్చేలాగా మీరు చెప్పాలి. వాళ్ళ స్థానిక నాయకులు ఒత్తిడి పెట్టారు. వాళ్ళకి 7 లక్షలు రావడానికి వాళ్ళ రూపాయి కూడా లంచం ఇవ్వకూడదు. ఎవరికైనా సరే కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళకి ఎవరైనా సరే ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదంటే వాళ్ళ ప్రభుత్వం నడిపే పార్టీ వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి రావాల్సిన 7 లక్షలకి వాళ్ళు రూపాయి ఇవ్వకూడదు. అది మీరు పెట్టుకోండి. చాలా చోట్ల చేస్తూ ఉన్నారు. అందుకని మీరు మీ హక్కు ఇది. నేను మన జనసేనలో కార్యకర్తకి ఏదైనా జరిగితేనే జరగకూడదని కోరుకుంటాం. మనుషులు ఏం అవ్వకూడదని పొరపాటు జరిగితే మన పార్టీ స్థాయికి 5 లక్షలు ప్రభుత్వం 7 లక్షలు ఇచ్చి తీరాలి. అది మీరు బలంగా మాట్లాడాలి. ఇవాళ అనుభవం చేస్తూ ఉన్నారు సంస్ఫూర్తిగా. అందరూ అండిపోయిన వాళ్ళందరికీ చదువుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా. అంటే చదువుకోవడం కోసం అంటే ఇంకా ఫ్యామిలీలో ఎవరు వేరు కదా. ఇప్పుడు నేను చదువుకున్నానంటే నాకు డబ్బులు చాలా అవసరం.
ఇప్పటికీ అప్పుల్లో ఉన్నా. ఏం చదువుకోవాలి నీకు అసలు ఏం చదువుకుందాం అనుకున్నావు? నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఏదో ఒకటి చిన్నగా జాబ్ నేను చేసుకుని ఉద్యోగం చేసుకుందాం అనుకుని ఇక్కడ అయిపోయాను. లేక అక్కడితో ఆగిపోయాను. నేను మాట్లాడుతుంది నేను మాట్లాడు సరే సార్. జాగ్రత్త నేను మాట్లాడుతుంది మీకు సరే సార్.